త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. కొల్లూరులో జరిగినటువంటి డబల్ మర్డర్ ఏదైతే ఉందో అందులో చంద్రకళ ఆవిడ కొడుకు రేవంత్ ఇద్దరు కూడా పోయినటువంటి పరిస్థితులు మనకు తెలిసిందే. అయితే ఇటు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి వారిద్దరి మృతదేహాలను కూడా తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే ఇక్కడ అంతా శివరాజు చంద్రకళను తన కొడుకుని చంపేందుకు అనేక మార్లు ప్రయత్నించినట్టుగా, అలాగే ఆవిడ కుటుంబ సభ్యుల్ని కూడా, చంద్రకళ కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించినట్టుగా అయితే తెలుస్తుంది. ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. చంద్రకళ అక్క ఉన్నారు. అమ్మ, ఏం పేరు మీ పేరు? శిరీష సార్. అమ్మ, మీకు గతంలో కూడా శివరాజు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించినట్టుగా, మీ చెల్లి ఆచూకి చెప్పాలన్నట్టుగా కూడా అడిగినట్టుగా సార్లు చేసింది సార్. నైట్ 12కు 1కి ఎప్పుడు పడితే అప్పుడు అసలు టైమింగ్ లేకుండా చేసి చాలా సార్లు బెదిరించింది సార్. ఎక్కడుంది, ఏం చేసిండ్రు, మీరే కిడ్నాప్ చేసిండ్రు, ఏం చేసిండ్రు అని చాలా సార్లు బెదిరించింది సార్. దానికి రీజన్ చెప్పినాం. మీరు బాగున్నారు, మాకెందుకు అడుగుతున్నారు, మాకు సంబంధం లేదు కదా, మాకు అడిగే ఇది చేసుకున్నారా మీరు, మాకు సంబంధం లేదన్నాం. లేదు, మీ దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు ఈయన దొరికితే మాత్రం కొడుకుని చంపుతా, దానని చంపుతా, నిన్ను కూడా చంపేస్తా, మిమ్మల్ని ఎవరిని ఇడిసాను అని చెప్తున్నాడు సార్. మిమ్మల్ని కూడా చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తామని బెదిరించిండు. ఎందుకంటే మేము ఆమెని ఎక్కడనో దాచిపెట్టినామని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు సార్. కానీ ఆ విషయం మాకు తెలియదు, ఎక్కడుందో ఏం చేసిందో కూడా తెలియదు సార్. అటాటుగా ఇప్పుడు పోయిన నెల నుంచి ఫోన్ బంద్ చేసింది సార్. అటాటు పోలీసుల ద్వారానే తెలిసింది ఇట్లా చనిపోయిందని. వాళ్ళు కాల్ చేస్తేనే మేము అందరం వచ్చినాం సార్ పోలీస్ స్టేషన్కి. మరి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత చంద్రకళ మిస్ అయింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కంప్లైంట్ ఆమెనే చేసింది సార్. ఆమె చేస్తే పోలీసులు ఏమన్నారంట సార్, పోలీసులు ఏమన్నారు సార్, లేదు మేమే చెప్పినాము ఆమెను ఎక్కడన్నా వెళ్ళిపోని, వాడు పెద్ద నసగాడు, వాడు చాలా టార్చర్ పెడుతున్నాడు, మీ చెల్లెలు సంపాదన మీదనే బతుకుతున్నాడు, వాడు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు, వాడు ఆమెకి ఇష్టం వచ్చినవి మంచిగా కారు కొనిపించింది, అంత చేసింది, వాడు కొన్ని పైసలు 5 లక్షల వరకు కూడా అప్పు ఇప్పించిందంట సార్. బాగానే ఇప్పించింది. గొంతులో మొత్తం గోల్డ్ గీల్డ్ మొత్తం అమ్ముకున్నాడు సార్. ఇప్పుడు ఏమైందంటే సార్, మొత్తానికి వచ్చి ఆమెని బయటికి వదలకుండా ఇంట్లో టార్చర్ పెట్టేవాళ్ళు, ఇక్కడ రెంటుకున్న వాళ్ళు అమ్మలక్కలందరూ ఇట్లా అటు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇట్లా చేస్తున్నాడు మీ చెల్లెలు, మీరు ఏం అడగరా అట్లా ఇట్లా అంటే, ఆమె చేసుకున్న దానికి మేమేం చెయ్యము, ఆమె ఇష్టం ఆయన ఇష్టం, మేము దీంట్లో ఇన్వాల్వ్ కాలేమని చెప్పినాం సార్. ఆ మాట అన్నా కూడా మాకు రోజు ఫోన్లు వేసి టార్చర్ పెట్టినాడు సార్. 1 నెల వరకు టార్చర్లు పెట్టిండ్రు సార్. మా పాప వేరే ఊర్లో చదువుతుంది కాలేజ్, ఆ పాపకు కూడా వాళ్ళ దగ్గర మొత్తానికి వచ్చి మా చెల్లిది సిమ్ ఫోను ఉంది సార్. ఆ సిమ్లో ఎవరెవరి నంబర్లు ఉన్నాయో మేడంకి కానీ టీచింగ్ చేస్తారు సార్. ఆ టీచింగ్ వల్ల ఎవరు కస్టమర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్లు చేసి చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. అంటే చంద్రకళ ఏం చేసేవాళ్ళు, లేకపోతే డబ్బులు ఎలా వచ్చేటి, కుటుంబం ఎలా గడిచేది? అంటే కొడుకు తాను సార్ ఇద్దరే ఉండేది. ఆమె ఏమంటే ల్యాంకోల్స్లో వంట చేసేవాళ్ళు, బాగా వంట చేస్తారు సార్. ఆమె మొత్తానికి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా స్టిచ్చింగ్ చేస్తుంది, చీరల వ్యాపారం పెట్టుకున్నది సార్, బాగానే చేస్తారు సార్. చిన్న చిన్న చిట్టీలు వేసేది, వడ్డీ వ్యాపారం చేసేది సార్. అంటే ఇప్పుడు ఇక ఈమె దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎలాగైనా వాటిని తీసుకోవాలని చెప్పేసి టార్గెట్ చేసిండు సార్ వాడు. మొత్తానికి వచ్చి అందరు వాళ్ళ అక్క చెల్లెండ్లు అందరికి తెలుసు సార్ ఈ విషయం. మంచిగా ఉన్నప్పుడు మంచిగా దాంతో ఉన్నారు, తాగిండ్రు, ఎంజాయ్ చేసిండ్రు, పార్టీలు మంచిగా చేసిండ్రు సార్. అంత అయిపోయిన కాటికి ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు పోయి అడిగితే మాకు తెలియదు, మీ తమ్ముడు ఇట్లా మాకు ఫోన్లు చేసి టార్చర్లు పెడుతున్నాడు, మాకు సంబంధం లేదంటే మా వరకు ఎందుకు వస్తున్నారు మీరు అని కూడా వాళ్ళ లలిత అని వాళ్ళ అక్క పేరు, పెద్దక్క పేరు, ఇంటికి వెళ్ళి అడిగినాం సార్. అడగానే నాకు తెలియదు, నాకు ఏదో నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, అది నొప్పి ఉందని డోర్ వేసేసింది. తర్వాత 10 నిమిషాలు మేము కిందికి వచ్చినాక మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పోయి మా పైన కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు మా ఇంటికి వచ్చిండ్రు గొడవ కానీ ఇచ్చింది సార్. మీ మీదే రివర్స్ లో కంప్లైంట్ ఇచ్చి గొడవకు వచ్చిండ్రు అంటే వాళ్ళు మాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేసిండ్రు సార్. నేను ఎత్తా సార్, నేను 2 సార్లు చుట్టూ తిరిగినాను పోలీస్ స్టేషన్ చుట్టూకి, వాడిని పిలిపియలేదు, మీరు మాట్లాడలేదు, వాడు ఫోన్ ఎందుకు చేస్తున్నారని అడగలేదు మీరు, మేము సంబంధం లేదన్నాక మాకు ఫోన్లు వేస్తే చెయ్యరాదు కదా, మీరు అడగలేదు కదా, మీరు ఆమె చెప్పిందని మేము ఎట్లా వస్తాం, మేము రామని చెప్పినాం సార్. ఇంతే జరిగింది సార్. అంటే అసలు ఎప్పుడు వీళ్ళకు పరిచయం ఏర్పడింది, ఎన్ని రోజులు వీళ్ళు కలిసి ఉన్నారు? వీళ్ళు దాదాపుగా 3 సంవత్సరాలు కలిసి ఉన్నారు సార్. ఈ మధ్యలోనే ఆమెకి డైవర్స్ అయింది సార్, పెళ్ళి అయిపోయింది, డైవర్స్ అయ్యి ఇక్కడ బతకనింక అని వచ్చింది సార్. మంచిగా చేసుకుని తినే వాళ్ళు ఉంటే చెడుపుతారు కదా సార్ మగవాళ్ళు ఎవరైనా సరే. అంటే చిన్న పిల్లాన్ని చంపాల్సినటువంటి అవసరం ఏందమ్మా, వాళ్ళకి ఏదైనా ఉంటే చూసుకోవచ్చు కానీ. అంటే టార్గెట్ ఇప్పుడు వాళ్ళ అమ్మని ఏమన్నా చేస్తే వీడు సాక్ష్యం చెప్తాడు కదా సార్, అందుకని వాడిని కూడా వేసేసిండు సార్.
ఇప్పుడు మాకు కూడా వాడి నుంచి థ్రెడ్ ఉంది సార్. అందరికీ మా ఇంట్లో వాళ్ళకి నంబర్లు ఫోన్లు ఎవరెవరు ఉన్నాయి అందరికీ వాడు గలీజ్గా బండబూతులు తిడుతున్నారు తెలుసా సార్. అస్సలు ఆ నోటి నాలుకే కోసి పడేయాలి సార్ లెక్కకైతే. అంత గలీజ్గా మాట్లాడుతున్నాడు వాడు తెలుసా. వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు సార్, వానికేమీ లేరు అనొద్దు. వానికి 2 పిల్లలు, పెండ్లాము, అమ్మ, తమ్ముళ్ళు అందరు ఉన్నారు సార్. అందరూ బాగానే ఉన్నారు, కుమ్మక్క అయినరు సార్. కుమ్మక్క అయినాక అంత అయిపోయిన దానికి అది ఎక్కువ మాట్లాడుతుందని నార్సింగ్లో లేకుండా ఇక్కడ ఎక్కడో వాళ్ళు రెంట్ కాల్ చేసింది కూడా తెలియదు సార్ మాకు. ఇక్కడ జస్ట్ ఇక్కడ వచ్చినాకనే ఆ పని చేసిండు. ఎందుకంటే ఆమె 5 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి నార్సింగ్లో అందరికీ తెలుసు. ఎందుకంటే చీరల వ్యాపారం చేస్తుంది, టీచింగ్ చేస్తుంది, అందరికి వడ్డీలకు డబ్బులు ఇస్తుంది, అందరికి తెలుసు సార్ కదా సార్. ఈడ అందరికి ఛాన్స్ ఉండదని ఇంత దూరం వాడు మళ్ళీ ఎట్లా దొరికిందో తెలియదు సార్. పొయ్యింది అన్నాడు వాడు మాకు చాలా టార్చర్ పెట్టిండు. 1 నెల వరకు చుక్కలు చూపించిండులేండి సార్. అసలు తిననీకే లేదు, తాగనీకే లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వేరే ఇప్పుడు రోడ్డు మీద పోయే వాళ్ళ నంబర్ల నుంచి కూడా ఫోన్లు చేసిండు సార్ వాడు. సో ఇది పరిస్థితి. చంద్రకళని ఎంత వేధించాడో తన కుటుంబ సభ్యులను కూడా అంతకంటే ఎక్కువ వేధించడం. తను ఎక్కడుందో చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తానంటూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఈవెన్ చంద్రకళని తన కొడుకుని ఒక్కసారిగా హత్య చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి శివరాజు. గతంలో కూడా తన నుంచి అనేక మార్లు డబ్బులు తీసుకొని కేవలం తను పనిచేస్తోంది, తన వద్ద డబ్బులు ఉంటాయి అనేటువంటి ఆలోచనతోని శివరాజు తనకి సన్నిహితంగా మెలుగుతూ 3 సంవత్సరాలుగా కలిసి ఉండి ఒక్కసారిగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ కూడా ఇటు చంద్రకళ సోదరి అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, పటాన్చెరు నుండి.